పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు ప్రైవేట్ హాస్టల్స్ లో పోలీసులు విస్తృత తనిఖీలను చేపట్టారు. ఏసీపీ మోహన్ కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు సోదాలను నిర్వహించాయి. ఇటీవల హాస్టల్స్ లో ఉంటూ డ్రగ్స్ సప్లై చేసిన ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. హాస్టల్స్ లో అసాంఘిక కార్యక్రమాలు వాటికి పాల్పడుతున్నారనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని దాదాపు 150 హాస్టల్స్ లో తనిఖీలను చేశారు అధికారులు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుజాత అందిస్తారు. కట్టడి చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకుంది. ఈ నేపథ్యంలోనే అటు ఎస్ఓటీ పోలీసులు అదేవిధంగా ప్రత్యేక బృందాలైనటువంటి పోలీసులు ఎక్కడికక్కడ కట్టడి కోసం చర్యలు తీసుకుంటున్నారు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో హాస్టల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువగా డ్రగ్స్ని తీసుకుంటున్నారు. అదేవిధంగా డ్రగ్స్ పట్టుబడినటువంటి ఘటనలు జరగడంతో ఇప్పుడు పంజాగుట్ట పోలీసులు అయితే మాత్రం హాస్టల్ మీద ప్రత్యేక నిఘా ఉంచారు. హాస్టల్లో క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. అంటే విద్యార్థులు కావచ్చు, అదేవిధంగా వివిధ రాష్ట్రాల నుంచి ప్రాంతాల నుంచి యువత ఇక్కడికి వచ్చి హాస్టల్లో చదువుకోవడం, ఉద్యోగాలు చేస్తున్నారు. వాళ్ళు ఎక్కువగా డ్రగ్స్ ని సేవిస్తున్నట్లుగా కూడా అటు అంచనాలు వేస్తున్నటువంటి పోలీసులు ప్రత్యేక బృందాలతో అయితే మాత్రం ఈరోజు హాస్టల్లో తనిఖీలు చేస్తున్నారు. చెప్పండి సార్, అంటే ఈరోజు ఎన్ని హాస్టల్లో తనిఖీలు చేశారు సార్? మా పంజాగుట్ట పరిధిలో సుమారుగా 115 హాస్టల్స్ ఉన్నాయి. ఇది రెండవ హాస్టల్. ఇదివరకు ఒకటి కంప్లీట్ చేసినాము, హ్యాపీ హోమ్స్ హాస్టల్ అని చెప్పేసి. ఈ తనిఖీల ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ హాస్టల్లో రక్షణ చర్యలు ఎట్లా ఉంటున్నాయి, నేర నియంత్రణ గురించి మేనేజ్మెంట్స్ కానీ లేకపోతే హాస్టల్లో ఉండే విద్యార్థులు ఉద్యోగస్తులు ఏ విధమైన ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారనే విషయాలు తెలుసుకోవడం గురించి, అట్లనే నేరాలు అంటే డ్రగ్స్ గురించి కావచ్చు, లేదంటే దొంగతనాల నివారణ గురించి కావచ్చు, వాటిని నివారించడం కోసం ముందస్తుగా మేము ఈ తనిఖీలు చేపట్టడం జరిగింది. ముందు ఈ డ్రగ్స్ అనగానే ఎక్కువగా ఐటీ ఎంప్లాయీస్ కావచ్చు, లేకపోతే ఇలానే ఎక్కువగా ఒక ఐడెంటిటీ ద్వారా ఎంక్వైరీ చేస్తుండే. బట్ ఇప్పుడు హాస్టల్స్లోనే డ్రగ్స్ దొరకడము, డ్రగ్స్ సేవిస్తున్నాయి. ఎక్కువగా కన్జ్యూమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళే డ్రగ్స్ పెడ్లర్స్గా కూడా మారుతున్నారు అని చెప్తున్నారు. అలాంటి వాళ్ళని ఎక్కడైనా సరే ఎంక్వైరీ చేశారా హాస్టల్లో? దాని గురించి కూడా ఈ తనిఖీల ఉద్దేశం, అది కూడా ఒక భాగమే. అటువంటి జరగకుండా చూసుకునే ఉద్దేశంతో ముందస్తు జాగ్రత్త చర్యలుగా ఈ తనిఖీలు అనేవి చేపడుతుంది. అంటే ఇప్పుడు కేవలము ఈ తనిఖీలు చేసి వెళ్ళిపోతారా, లేదు అంటే హాస్టల్ యాజమాన్యానికి కావచ్చు, లేకపోతే ఇక్కడ ఉంటున్నటువంటి పిల్లలకి ఏదైనా అవేర్నెస్ కల్పించడం కానీ ఏమైనా చెప్తారా? తప్పకుండా ఈ తనిఖీలు అయిన తర్వాత హాస్టల్ మేనేజ్మెంట్కు, తర్వాత ఇక్కడ ఉండే ఇన్మేట్స్కు కొన్ని స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాము. దొంగతనాలు కావచ్చు, లేకపోతే నేరాలను నియంత్రించడంలో కావచ్చు, లేదనంటే తెలంగాణ పోలీసు డ్రగ్స్ నియంత్రణకు సంబంధించి చేపడుతున్న డ్రైవ్లో వాళ్ళు ఏ విధంగా పార్టిసిపేట్ అవ్వచ్చు అనే అవేర్నెస్ కూడా వాళ్ళకి కల్పించడం జరుగుతుంది. ఇందులో ఉన్నటువంటి యువత అంటే కొంతమంది ఉద్యోగాలు చేస్తున్నారు, మరి కొంతమంది చదువుకుంటున్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు పోలీస్ తనిఖీలకి పూర్తి స్థాయిలో వాళ్ళ సపోర్ట్ చేశారు. ఎందుకంటే అవేర్నెస్ కల్పించడం అనేది ప్రతి ఒక్కరి బాధ్యత, రెస్పాన్సిబిలిటీ మేము కూడా తీసుకుంటాము, సోషల్ రెస్పాన్సిబిలిటీ అని చెప్పేసి యువత చెప్తున్నారు. అయితే ఈ రూమ్ మొత్తాన్ని కూడా చూసినట్లయితే దాదాపు ప్రతిదీ అంటే అక్కడ వాళ్ళు వాడే వస్తువుల నుంచి వాళ్ళ ఫ్రెండ్స్ కావచ్చు, లేకపోతే ఏ టైంకి వస్తారు, ఎక్కడ జాబ్ చేస్తారు, ఈ డ్రగ్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి అని చెప్పేసి ఒక సోషల్ అవేర్నెస్ కల్పిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి త్వరలోనే ఇక్కడ ఉన్నటువంటి హాస్టల్స్ కావచ్చు, అదేవిధంగా ప్రైవేట్ హాస్టల్స్తో పాటు అక్కడ సీసీ కెమెరాస్ కావచ్చు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యం ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ అలర్ట్ చేస్తున్నారు. ఎవరిని కూడా గుర్తు తెలియని వ్యక్తుల్ని కావచ్చు, లేకపోతే ఎవరిని లోపలికి పంపించవద్దు. దాంతోపాటు సీసీ కెమెరాల్లో ప్రతిదీ రికార్డ్ అవ్వాలి. పిల్లలకి కూడా అన్ని రకాలుగా ఫెసిలిటీస్ ఉండాలి అని చెప్పేసి అటు అయితే మాత్రం వాళ్ళకి సంబంధించినటువంటి ఐడి కార్డ్స్ హాస్టల్లో జాయిన్ అయ్యేటప్పుడు చాలామంది గుర్తు తెలియని వ్యక్తులకి హాస్టల్లో వసతి కల్పిస్తారు. ఎలాంటి వాళ్ళ ఐడి కార్డ్స్ కానీ లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ డీటెయిల్స్ తీసుకోకుండా చాలామందికి వసతి కల్పిస్తున్నటువంటి ఉన్న పరిస్థితుల్లోనే ఇలా హాస్టల్లోకి డ్రగ్స్ కావచ్చు, గాంజా కావచ్చు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వాటిని నియంత్రించాలి అంటే హాస్టల్ యాజమాన్యం కూడా పూర్తి స్థాయిలో సపోర్ట్ చేయాలి. త్వరలోనే మిగతా హాస్టల్స్లో కూడా ఇలానే తనిఖీలు చేస్తామని చెప్తున్నారు. కెమెరామెన్ వేణుతో సుజాత, పంజాబ్.